అందరికీ నమస్కారం. మరి ఈరోజు సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. నా పేరు కండెల్ల పెద్దిరాజు. గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో 2019-2024 గాను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాదిగ వెల్ఫేర్ ఫైనాన్స్ కార్పొరేషన్ డైరెక్టర్గా పనిచేసి ఉన్నాను. అదేవిధంగా మరి ప్రస్తుత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో పెన్షనర్స్ రిటైర్డ్ ఉద్యోగుల రాష్ట్ర కార్యదర్శిగా మరి పనిచేస్తున్నాను. ఈరోజు ఈ సమావేశం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు, అదేవిధంగా కాకినాడ జిల్లా జగ్గంపేట నియోజకవర్గం ఇన్ఛార్జ్ అయినటువంటి గౌరవ తోట నరసింహం గారు ప్రోద్బలంతో ఈరోజు ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య కారణం కూటమి ప్రభుత్వం 2 సంవత్సరాలు అయినప్పటికీ కూడా ప్రజలను మరిచి, సంక్షేమ పథకాలను మరిచి, వారు ఇచ్చినటువంటి హామీలు, మేనిఫెస్టోలు ఇచ్చినటువంటి హామీలు ఏ ఒక్కటి కూడా నెరవేర్చకుండా మరి తూతూ మంత్రంగా మామ అనిపించారు తప్ప ప్రజలకు ఏ విధంగా ఈ రోజు వరకు ఉపయోగపడలేదంటంలో అతిశక్తి కాదు. ప్రజలు గమనిస్తున్నారు. కూటమి ప్రభుత్వానికి బుద్ధి చెప్పే తరుణం ఆసన్నమైంది. ఇప్పటికైనా మేలుకుని మరి ఈ యొక్క ప్రజలకు మంచి చేయటానికి ప్రయత్నించాలని నేను కోరుకుంటున్నాను. అదేవిధంగా ఈ రోజున ప్రజలందరూ కూడా వారి నోట్లో ఇదే మాట, మరి చదువుకున్న యువతకి 1500 నెలకి, అలాగే 45 సంవత్సరాలు పైబడి దాటినటువంటి మహిళలకు 18,000 రూపాయలు సంవత్సరానికి అని చెప్పేసి అన్నారు. మరి ఆ మహిళలకు, ఒక్కొక్క మహిళకు ఈ రోజున 36,000 రూపాయలు బాకీ పడింది ఈ కూటమి ప్రభుత్వం. అదేవిధంగా మరి ఈ యొక్క యువతకి 1,500 రూపాయలు మరి నెలకంటే 24 నెలలు. 24 నెలలు అంటే ఇక్కడ అది కూడా 36,000 రూపాయలు ప్రతి సగటున ఒక్కొక్క మరి వ్యక్తికి మరి 36,000 రూపాయలు ఈ కూటమి ప్రభుత్వం బాకీ పడిందంటంలో మరి చాలా సిగ్గుపడవలసిన విషయం ఈ ప్రభుత్వం. ఎందుకంటే ఎన్నికలకు ముందు అది చేస్తాం అని చెప్పేసి మేనిఫెస్టోలో వందలాది మరి హామీలు ఇచ్చి ఈ రోజున ఏ ఒక్క హామీ కూడా నెరవేర్చకుండా ఈ విధంగా ప్రజల్ని గాలి కుదిలేసి మరి వారు ఇష్టానుసారంగా మరి ఇది చేయటం అనేది ఇది కరెక్ట్ కాదు. ప్రజలు చూస్తున్నారు, ప్రజలు అమాయకులు కాదు. మరి మీరు మేల్కొని ప్రజలకు మంచి చేయాలని ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మరి ఉద్యోగ సంఘాల తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా ఈ రోజున మరి గతంలో లోకేష్ బాబు గారు, మరి ఈ యొక్క విద్యాశాఖ మంత్రి అయినటువంటి లోకేష్ గారు 99 పైసలకే మరి 500 ఫార్చ్యూన్ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో వాటికి మరి 99 పైసలకే మరి భూములు కట్టబెట్టడం అనేది ఎంతవరకు సమంజసం? దాంట్లో ఒక రిపోర్టర్ అడిగారు, అయ్యా ఈ యొక్క 99 పైసలకి కట్టబెట్టడం ఇది ఎంతవరకు సమంజసం అంటే మరి లోకేష్ గారు ఆయన్ని ప్రశ్నించడం జరిగింది. తప్పేంటి, నేను ఇస్తాను, మా ఇష్టం, మా ప్రభుత్వం అన్నట్లుగా మరి వారు అనటం ఇది చాలా చాలా భయంకరమైన విషయం. ప్రజల్ని మరి వీరు ప్రజలకు ఏ విధమైన మెసేజ్ ఇస్తున్నారనేది అర్థం కాని పరిస్థితి. ఎందుకంటే ఇది ప్రజాప్రభుత్వం, ప్రజలసే ఎన్నుకోబడినటువంటి వారు, మీరు ప్రజాప్రతినిధులు తప్ప మీరు నియంతలు కాదు. నియంతలుగా మరి ఈ యొక్క కార్యక్రమాలు చేస్తే ప్రజలు చూస్తూ ఊరుకోరు. కాబట్టి మీరు ఇలాంటి కార్యక్రమాలను మానుకోవాలి అని నేను చెప్తున్నాను. ఇదిగో మరి ఈ యొక్క ఆయన ఏమన్నారు,
మరి ఆయన మాటల్లోనే మరి ఈ చూడండి, మరి ఎందుకంటే ఈ యొక్క బూటకు మాటలు వారు చెప్తున్నారా లేదే మేము చెప్తాం అనేది కూడా ఇక్కడ ప్రజలు అంచనా వేసుకోవాలి. కనుక ఇదిగో ఆయన మాటల్లోనే మీరు చూడండి. 99 పైసలకే భూములు ఇవ్వడం అనేది తప్పేంటి? అనేది ఒక ప్రశ్న వస్తుంది సార్. తప్పేంటి సార్? నేను ఇస్తాను. ఫార్చ్యూన్ 500 కంపెనీ అందరికీ నేను 99 పైసల్లోనే గజానికి కాదు ఎకరంగా మొత్తం భూమి ఇస్తాను. తప్పేంటి? ఎందుకంటే మేము ఉద్యోగాలు కల్పించడానికి ఉన్నాం ఇక్కడ. చూశారు కదండి, మరి లోకేష్ గారు ఎంత ఆ రిపోర్టర్ గారికి ఎంత వ్యంగ్యంగా చెప్తున్నారో. అంటే తప్పేంటి అంటే మరి ఈ యొక్క ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న భూములన్నీ మరి ఈయన దారాదత్తం చేయటం ఎంతవరకు సమంజసమని నేను ప్రశ్నిస్తున్నాను. ఎందుకంటే ఎవరిష్టం వచ్చినట్టు అది చేయడానికి ఇది నియంత పాలన కాదు, ఇది ప్రజాపాలన, ప్రజాప్రభుత్వం, ప్రజలు ఎన్నుకోబడినటువంటి వారు మీరు. కాబట్టి ప్రజలు చూస్తున్నారు. మరి ప్రజలకి వారి యొక్క అభిష్టానికి విరుద్ధంగా ప్రవర్తించకూడదు, వారి యొక్క ఆలోచన విధానాల దృష్టిలో పెట్టుకుని ముందుకెళ్ళాలని మరి లోకేష్ గారిని నేను ప్రశ్నిస్తున్నాను. అదేవిధంగా మరి ఈ రోజున 99 పైసలు అంటున్నారు. ఓకే, మరి ఈ రోజున మరి ప్రభుత్వానికి మూల స్తంభాలు అని మీరు అంటున్నారు. ఎవరు? ప్రభుత్వానికి మూల స్తంభాలు ఉద్యోగులు. మరి ప్రభుత్వానికి మూల స్తంభాలు ఉద్యోగులు అన్నప్పుడు ఈ ఉద్యోగులకి మరి ఆయా జిల్లాల్లో, ఆయా మండలాల్లో, ఆయా గ్రామాల్లో వారికి కనీసం ఇల్లు కట్టుకోవడానికి సగటున మనిషికి 5 సెంట్లు అవసరం అవుతుంది. ఈ 5 సెంట్లు కూడా మీరు 99 పైసలకే ఎందుకు ఇవ్వకూడదు అని మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాను. కాబట్టి ఉద్యోగులకు కూడా మరి మీరు ఆ 99 పైసలకే మా స్థలాలు కేటాయించాలని మరి ఈ సమావేశపూర్వకంగా మిమ్మల్ని అడుగుతున్నాను. అదేవిధంగా 11th పే కమిషన్లో ఉన్నటువంటి బకాయిలు కూడా ఈరోజు వరకు కూడా ఉద్యోగులను మరిచి ఆ బకాయిలు కూడా చెల్లించకుండా మరి నిమ్మక నీరెత్తినట్లుగా ఈ ప్రభుత్వం ఉంది. అదేవిధంగా 12th పే కూడా ఇంప్లిమెంటేషన్ చేయకుండా కూడా మరి టోటల్గా మరి ఉద్యోగులను మరిచినటువంటి ఘనత ఈ కూటమి ప్రభుత్వాన్ని. ఈ యొక్క కూటమి ప్రభుత్వం ఇప్పటికైనా మేల్కొని ఉద్యోగులకు రావాల్సినటువంటి బకాయిలు, అదేవిధంగా సంక్షేమ పథకాలను ఇంప్లిమెంటేషన్ మరి అమలు చేయలేని పక్షంలో ప్రజలు చూస్తూ ఊరుకోరు. మరలా ఈ యొక్క బకాయిలు, ఉద్యోగులకు ఇవ్వాల్సిన బకాయిలు కూడా ఇవ్వలేని సమయంలో మరొక్కసారి మరో ఉద్యమానికి తెరదీయవలసి ఉంటుందని సభాముఖంగా తెలియజేసుకుంటూ జై భారత్, జై హింద్.